సో నేను చెప్పినా కదా ఇందాక ఏటీవీ రేసింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇనీషియల్గా ఇక్కడ రేసింగ్ ఏటీవీ రేసింగ్ అవుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఆ మాన్స్టర్ ట్రక్స్ని ఇంట్రడక్షన్ ఉంటుంది. వాళ్ళు చూసారు ఎంత స్పీడ్గా వెళ్తున్నారో. సో బేసిక్గా ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇనిషియల్గా, ఎందుకంటే ఆ మాన్స్టర్ ట్రక్స్ రెడీ అవుతాయి ఆ పెద్ద ట్రక్స్ నుండి వాటిని దింపాలి కిందికి. అందుకు ఈ ఏటీవీ రేసింగ్ ముందు వెళ్ళి గ్రౌండ్ని అంతా కొంచెం క్లియర్గా చేస్తున్నారు. అంటే ఇందాకే ఇదంతా వాటర్ కొట్టింది ఎందుకంటే దుమ్ము లేకుండా. సో వీళ్ళు పోయే స్పీడ్కి దుమ్ము ఎంత లేస్తుందని చెప్పి, ఇది నాకు తెలిసి ఒక 10 ల్యాపులు నడిచి ఉంటుంది. ఇంకా వాళ్ళ స్పీడ్లో వాళ్ళు పోతూనే ఉన్నారు. నార్మల్గా మనమైతే ఇంత స్పీడ్లో వెళ్ళలేము, ఎందుకంటే ఇంత స్పీడ్లో పోతే మనకి స్కిడ్ అవుతుంది, ప్లస్ దెబ్బలు కూడా తగులుతాయి. బట్ వీళ్ళంటే ప్రొఫెషనల్ రన్నర్స్ కాబట్టి అట్లా ఇష్టం ఉన్నట్టు పోతారు. ఇంకా చూసుకుంటే ఇక వాడు జెండా ఊపుతూనే ఉన్నాడు. ఐ థింక్ రేసింగ్ అయిపోయినట్టుంది. సో నెక్స్ట్ ఇంకా మాన్స్టర్ ట్రక్స్ని తీసుకొచ్చి ఒక్కొక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చి దాని తర్వాత అవన్నీ ఎట్లా పర్ఫామ్ చేస్తాయి, తర్వాత వాటికి కూడా ప్రైజెస్ ఉంటాయి. మళ్ళీ అక్కడ పోయి మనం ఫొటోస్ దిగొచ్చు వాళ్ళతోటి, ఆ డ్రైవర్లతోటి. అండ్ ఒక్కొక్క మాన్స్టర్ ట్రక్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇంకా ముగ్గురు మిగిలినారు. ఈ ముగ్గురికి ఇప్పుడు రేస్ అవుతుంది. వీళ్ళ రేస్ అయిపోయిన తర్వాత మాన్స్టర్ ట్రక్స్ ఇంట్రొడక్షన్స్ ఉంటాయి. మాన్స్టర్ ట్రక్స్ అనే పేరు ఎట్లా వచ్చింది, వాటి డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా చూసుకుంటే మాన్స్టర్ ట్రక్స్ ఇంకా రెడీ అవుతున్నాయి అనుకుంటున్నారు చూసి. సో వీళ్ళ రేసింగ్ అయిపోయిన తర్వాత ఇంకా జనాలు కూడా ఇప్పటికీ ఆల్మోస్ట్ అంతా ఫుల్ అయిపోయిండ్రు. ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు కూడా ఇక ఇక్కడ గేట్ క్లోజ్ చేసేస్తారు అవన్నీ రాకుండా ఉండడానికి. ఇంకా వాళ్ళు షో స్టార్ట్ అయ్యేటప్పుడు ముందుగా ఆ కార్ల ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, వాటి పేర్లు ఏంటి అని కొంచెం డీటెయిల్గా చెప్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కారు డిఫరెంట్ స్టంట్స్ చేస్తూ ఉంటాయి. చూద్దాం ఏమవుతుందో.